వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ మహానగరానికి సరఫరా అవుతున్న మొత్తం మాంసంలో దాదాపు 60% 40-60% జియగూడ స్లాటర్ హౌస్ నుంచే పోతుంది. ఆ మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, వీటన్నిటిని అక్కడే కట్ చేసి అక్కడి నుంచి హోల్సేలు, రిటైలు, చిల్లర వ్యాపారాలు వీళ్ళంతా అక్కడి నుంచి మార్కెట్ జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కావాల్సిన ఆల్మోస్ట్ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా ఈ జియగూడ మార్కెట్ నుంచే సరఫరా అవుతుంది మాంసం. సో, లైవ్ మేకలు, గొర్రెలు కూడా ఇక్కడి నుంచి కొనుగోలు, క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో 1983లో మనకు నిజాం టైంలో ఏర్పాటు చేసినటువంటి స్లాటర్ హౌస్ ఇంకా కొనసాగుతూ ఉన్నది. అయితే దాదాపు రోజు ఒక 10,000 మేకలు ఈ స్లాటర్ హౌస్‌కి వస్తూ ఉంటాయి. క్రయ విక్రయాలు వాటిని కట్ చేస్తారు కదా! మేకలు, గొర్రెలు కట్ చేసినప్పుడు వచ్చినటువంటి వ్యర్థాలతో ఇప్పుడున్న స్లాటర్ హౌస్ అస్సలే సరిపోవట్లేదు. మొత్తం అక్కడ నేల మీద కోస్తారు కాబట్టి వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, ఆ రక్తం అదంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 4, 5 కాలనీలు మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. ఆ మార్గంలో పోవాలంటేనే ఎవరు పోలేని పరిస్థితి. రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అసలు విపరీతమైన దుర్వాసన ఉంటదక్కడ. సో, దీనికి సంబంధించి 2018 నుంచే, గత గవర్నమెంట్ ఉన్నప్పుడే 2018 నుంచే దీనికి ఈ స్లాటర్ హౌస్‌ను ఆధునీకరించాలన్న ప్రపోజల్స్ వచ్చినాయి. దాదాపు 42 కోట్లతో దాన్ని మొత్తం మోడర్నైజ్ చేయాలనే ప్రతిపాదనకు పరిపాలనాపరమైన అనుమతులు వచ్చినాయి దాదాపు 42 కోట్లకు. అయితే కాంట్రాక్టింగ్, దాని బిడ్, స్టేక్ హోల్డర్స్ దగ్గర వివాదం ఏర్పడి అది అప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. సో, ఆ గవర్నమెంట్‌లో పెద్దగా ఏం చేయలేకపోయింది, ఏం జరగలేదు. సో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీని మీద కొంత యాక్షన్ తీసుకుందాం, దీన్ని డెవలప్ చేద్దామన్న క్రమంలో అయితే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్‌షిప్‌లో దాన్ని చేద్దామని ప్రభుత్వం అనుకున్నా అసలు అది సాధ్యం కాలేదు. దీంతో జీహెచ్ఎంసీ సొంత నిధులతోనే దాన్ని మొత్తం మోడర్నైజ్ చేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది, సీఎం మనకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అయితే దాదాపు 7,000 కోట్లు, మొత్తం 11 ఎకరాల్లో ఉండే జియగూడ మార్కెట్‌ను 7,000 కోట్లతో అభివృద్ధి చేయాలి. చూడండి, 7,000 కోట్లతో అభివృద్ధి చేయాలి దీన్ని. 7,000 కోట్లలో లోపల దాదాపు రోజు ఒక 9,000 మేకలను, గొర్రెలు కోయడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగు, అట్లాగే రోడ్లు, ఫ్లైఓవర్లు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం మార్చడానికి దాదాపు 7,000 కోట్లతో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయం తీసుకొని దాదాపు సంవత్సరాలుగా, నెలల తరబడి కలుస్తూ ఉన్నది. కాకపోతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేస్తలేదు. ప్రతిసారి టెండర్ల ప్రక్రియ వాయిదా వేస్తూ వస్తూ ఉంది. సో, ఈ ప్రక్రియ ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన తర్వాత, సీఎం పరిధి నుంచే దీనికి నిధులు అలకేట్ చేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ ఎందుకు ముందు పోతలేదని జిహెచ్ఎంసీ కమిషనర్గా వచ్చినటువంటి ఆర్వి కర్ణన్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఆయనే దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. చాలాసార్లు స్లాటర్ హౌస్ను సందర్శించిండు. సో, ఈ ఆర్వి కర్ణన్ ప్రత్యేక చొరవతో దీన్ని స్లాటర్ హౌస్ని ఇట్లే వదిలేస్తే బాగుండదు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జనాలకు ఇబ్బంది అవుతూ ఉంది, ఇది పొల్యూషన్ కూడా వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆఫీసర్లందరితో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, ఎవరైతే ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది కదా జిహెచ్ఎంసీలో, వాళ్ళందరితో రివ్యూ మీటింగ్ పెట్టి, సో వెంటనే దాన్ని టేకప్ చేయండి, దాని నిధులు ఏం కావాలో నేను సీఎంతో మాట్లాడతాను, సంబంధిత మంత్రులతో మాట్లాడతా, మీరు ఇమీడియట్గా దానికి పట్టాలు ఎక్కించరి, దాన్ని మోడర్నైజేషన్ చేయాలి స్లాటర్ హౌస్ను. సో అక్కడే మోడర్నైజ్ చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు ఏం చేశారంటే ఈ ప్రణాళికలు సిద్ధం చేసి అంతా సర్వం సిద్ధం అయిపోయింది. మొన్న ఏప్రిల్ 2వ తారీఖు రోజు దీనికి సీల్ వేసిరు, జియగూడ స్లాటర్ హౌస్కు సీల్ వేసిరు. ఎందుకంటే ఇప్పుడు ఆడ పనులు చేపట్టాలంటే దాని మార్కెట్ను తాత్కాలికంగా ఆపాల్సిందే. సో, వేరే దగ్గర నిర్మించే పరిస్థితి ఉంటే ఇది ఇట్లే నడుచు, ఆడ నిర్మించిన తర్వాత దీన్ని అందులోకి షిఫ్ట్ చేస్తే అయిపోయేది. కానీ జియగూడ మార్కెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే స్లాటర్ హౌస్ ఉందో అక్కడనే 9-11 ఎకరాల మధ్యలో అక్కడనే మోడర్నైజ్ చేయాలి కాబట్టి, సో ఈ మార్కెట్కు రీకన్స్ట్రక్షన్కి, రెనోవేషన్కి, విస్తరణ పనులకు క్లాష్ ఏర్పడ్డది. సో, వీళ్ళు తాత్కాలికంగా ఈ స్లాటర్ హౌస్ను వేరే దగ్గరికి తరలించి ఆ తర్వాత పనులు స్టార్ట్ చేసినా అయిపోయేది. సో, ఆ నేపథ్యంలో వేరే దగ్గరికి తరలించకుండానే దీనికి సీల్ వేసారు జిహెచ్ఎంసీ అధికారులు. దాదాపు ఏప్రిల్ 2 అంటే దాదాపు 5 రోజుల నుంచి వీళ్ళందరి ఉపాధి దెబ్బతిన్నది. దాదాపు 5,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జియగూడ స్లాటర్ హౌస్ మీద డిపెండ్ అయ్యింటారు. ఇందులో మెజారిటీ వాళ్ళు మైనారిటీకి సంబంధించినటువంటి ముస్లిం వర్గాలు ఇందులో పెద్ద షేర్ ఉంటుంది.
సో కాబట్టి వీళ్ళంతా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, జేగూడ స్లాటర్ హౌస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. సో జిహెచ్ఎంసీ అధికారులు వేసినటువంటి సీల్, ఏదైతే స్లాటర్ హౌస్కి సీల్ ఉందో అది వాళ్ళ ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే దాన్ని ఆ సీల్ను పగలగొట్టి సీల్ను తీసేసి పోలీసు అక్కడ బందోబస్తులో ఉన్నా కూడా ఆ సీల్ను తొలగించి ఆ లోపలికి వెళ్ళిన పరిస్థితి. జై ఎంఐఎం నినాదాలతో, జిందాబాద్ ఎంఐఎం నినాదాలతో ఆ స్లాటర్ హౌస్ని జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వేసినటువంటి ఆ స్లాటర్ హౌస్ సీల్ను పగలగొట్టి ఆ లోపలికి పోయిన పరిస్థితి. ఆ విజువల్ చూపిస్తాను చూడండి. పక్కనే పోలీసులు ఉన్నారు చూడండి. ఇద్దరు కానిస్టేబుల్, అటొక కానిస్టేబుల్ ఇటొక కానిస్టేబుల్ దానికి కాపలాగా ఉన్నారు సీల్ ఎవరు తీయకుండా ఉండడానికి. సో కొద్దిసేపటి తర్వాత ఇవాళ ఏం జరిగిందంటే సో కార్వాన్ ఎమ్మెల్యే, ఎంఐఎంకి సంబంధించి కార్వాన్ ఎమ్మెల్యే కౌజర్ మోయినుద్దీన్ అనే కార్వాన్ ఎమ్మెల్యే ఈ సీల్ను పగలగొట్టి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యే జయగూడ స్లాటర్ హౌస్కి వేసినటువంటి సీల్ను తీసేసి తొలగించి అటు పోలీసులను ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో సంబంధం లేకుండా సీల్ తీసేసి లోపలి వేరు. ఇది పరిస్థితి. జయగూడ స్లాటర్ హౌస్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి కీలక పరిణామం. ఈ అంశం మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.